Hey guys, Nishant here and welcome back. Good morning from Mangalore, also known as Mangaluru. టైం వచ్చి ఆల్మోస్ట్ 8 o'clock. హోటల్ నుంచి చెక్అవుట్ చేస్తున్నా. ఎక్కడికి అంటే మాత్రం ఏ బీచ్ बहुत हो गया. చలో పార్ట్ చల్తే. లెట్స్ గో టు ద మౌంటైన్స్. మస్త్ అయిపోయింది. హోనావర్, ఉడిపి, మ్యాంగళూర్ మొత్తం కోస్టల్ ఏరియా అండ్ ఆల్మోస్ట్ సీ లెవెల్లోనే ట్రావెల్ చేసాం ఇన్ని రోజులు. అండ్ టుడే వీఆర్ గెయినింగ్ ఎలివేషన్ ఆఫ్ 3000 feet. సీ లెవెల్ నుంచి 3000 feet ఎలివేషన్కి వెళ్ళిపోతున్నాం. కైండ్ ఆఫ్ ఆర్బిట్ డెస్టినేషన్ ఇది కూడా సక్లేష్పూర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సక్లేష్పుర. సో ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ స్టే బుక్ చేసేసిన సక్లేష్పురాలో. ఇక్కడ నుంచి స్టేకి సమ్వేర్ అరౌండ్ 125 kilometers. దానికి పోయే కన్నా ముందు ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ విజిట్ చేసుకొని సక్లేష్పురాకి వెళ్ళిపోదాం. ఓకే, చలో ఇక్కడ నియర్ బై ఇందిరా భవనో హోటల్ ఇందిరానో ఏదో ఉంది, 1952 అంట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 75 years old. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి విల్ స్టార్ట్. సో అదే ఇందాక నేను చెప్పిన బ్రేక్ఫాస్ట్ పాయింట్. సిన్స్ 1952 లెట్స్ గో అండ్ టేస్ట్. హ్యాడ్ లోకల్ ఆథెంటిక్ బ్రేక్ఫాస్ట్ ఇందిరా భవన్. అది చూస్తున్నారు కదా సెటప్, అదంతా పాతది ఎప్పుడో. అండ్ అసలు బయట చూస్తే జనాలే కనిపించారు కదా, లోపల పోతే కుప్పలు తెప్పలు ఉన్నారు. వస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఆథెంటిక్ సర్వ్ చేయాలంటే ఒక 3 dishes ట్రై చేసిన. ఇక అప్పటికే అయిపోయింది. డిసడ్వాంటేజ్ ఆఫ్ ట్రావెలింగ్ సోలో, యూ కాంట్ ఈట్ మచ్. అంటే వెరైటీస్ ఎక్కువ ట్రై చేయలేవు. అదే గ్యాంగ్తో వస్తే అన్ని బ్రేక్ఫాస్ట్లు పూరా ఎగ్గి బార్ లేకే అంటే కథం ఒక్కొక్కటి వేసేస్తే అన్ని టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ ఇందిరా భవన్. ఈ ఎంటైర్ ఏరియా నేమ్ వచ్చి బల్మట్ట. సో మీరు స్టే చేసేది ఉంటే ట్రై టు స్టే ఇన్ బల్మట్ట ఇట్ సెల్ఫ్, బికాస్ అన్ని విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్లు ఉన్నాయి. కానీ నాకు మ్యాంగళూరు నచ్చింది బై. అంటే ద వైబ్ ఈజ్ గుడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, రోడ్స్ ఆర్ వెరీ స్పేషియస్, ట్రాఫిక్ ఏం పెద్దగా ఏం లేదు. డే మొత్తంలో చూసినా కదా పెద్దగా ఏం లేదు ట్రాఫిక్. నచ్చింది ఓవరాల్గా. ఈవెన్ వన్ ఆఫ్ మై కజిన్ యూస్ టు స్టే హియర్ ఫర్ అ వైల్ అండ్ ఈవెన్ హీ సెడ్ దట్ బాగుంటుంది మ్యాంగళూర్. అండ్ ద ఓన్లీ డౌన్ సైడ్ ఈస్ ద వెదర్ డూడ్. ద వెదర్ ఇట్స్ మ్యాన్, ద హ్యూమిడిటీ అయితే గలీజ్గా ఉంది ఇక్కడ. అదొక్కటి డౌన్ సైడ్. వింటర్లో కూడా ఇట్లుంటే ఎట్లా పోయి వెదర్. నేనైతే జాకెట్ జిప్ కూడా పెట్టుకోలే అండ్ గ్లౌజ్ కూడా వేసుకోలే. కొంచెం హైవే ఎక్కినాక పెట్టుకుంటా, బికాజ్ హారబుల్గా ఉంది మొత్తం. ఆల్రెడీ హెల్మెట్ లోపల పచ్చిగా అయిపోయింది, స్నానం చేసి వేస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు హై రైజెస్ మస్తు అనిపిస్తున్నాయి. యూజువల్లీ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అపార్ట్మెంట్ కల్చర్ పెద్ద నచ్చదు నాకు. ఏ ప్రైవసీ ఉండదు, పాడుండదు, ఏదో లొల్లి ఉంటుంది, లొల్లి పంచాయతీ. బట్ ఇక్కడ మాత్రం ఇట్స్ అన్ ఎక్సెప్షన్. ఎందుకు అంటున్నా అంటే మంచి గ్రీన్ స్పేస్ లాగా ఒక హై రైజ్ లేపారు. జస్ట్ ఇమాజిన్ పైకి వెళ్ళి వ్యూ ఎట్లుంటుంది సరౌండింగ్ మొత్తం. సో మ్యాంగళూరు ఎగ్జిట్ అయిపోయినాం. అండ్ సక్లేష్పూర్ పోయే కన్నా ముందు ఒక వ్యూ పాయింట్ ఉంది, బిస్లే ఘాట్ వ్యూ పాయింట్ అని. అయితే దారిలో రాదనమాట, కొంచెం లోపలికి పోయి మళ్ళీ బయటికి రావాలి. ఆల్మోస్ట్ లైక్ మనం కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇనే ఉంటారు కదా మీరు. ఆ టెంపుల్ ఎంట్రన్స్ ముందు నుంచి ఆ బిస్లే ఘాట్ వ్యూ పాయింట్ కి పోతాం. సో ఆ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత విల్ గో టు సక్లేష్పూర్. సో ఫార్ ద రోడ్ ఈస్ గుడ్, బట్ ముందు చెప్పలేం. ఓహో, రోడ్ హాలత్ ఇది. కొన్ని కిలోమీటర్ల నుంచి ఇట్లానే ఉంది, అండర్ కన్స్ట్రక్షన్. అయినట్టే ఇవ్వాలి, మనం పోయినట్టే. మళ్ళీ ఇప్పుడు రోడ్ మస్తు అయింది. మిక్స్ బ్యాగ్ అంతే. ఇక ఇంతకుముందు అండర్ కన్స్ట్రక్షన్ రోడ్ల అసలు ఏమో ఘోరమైన ట్రాఫిక్. నా బూట్స్ అండ్ రైడింగ్ ప్యాంట్ హాలత్ అయితే ఇంత గలీజ్గా తయారైంది. వాడని చూస్తే ఏదన్నా కూలి పని చేసి వచ్చినట్టే ఉంటుంది, ఇంత గలీజ్ రోడ్డు. అంటే ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. వన్స్ అది రోడ్ ఫినిష్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ వర్స్ట్. సో ఆ రోడ్ నుంచి కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ డీవియేషన్ తీసుకున్నాం. సో డీవియేషన్ తీసుకున్నాక ద రోడ్ ఇస్ సూపర్ నైస్, వైండింగ్ రోడ్ కండిషన్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఇట్లా ఫారెస్ట్ ల మధ్య నుంచి పోతుంది. ఇంకా వెదర్ బెటర్ కావాలి, ఇంకా ముందు పోతే అవుతుండొచ్చు. అసలు నా హాలత్ చూడండి భయ్యా, ఆ దరిద్రమైన రోడ్లలో నడిపినందుకు. ఆ బూట్లు కూడా బ్లాక్వి డస్ట్ కలర్ అయిపోయింది. బండి హాలత్ కూడా అంతే గలీజ్గా, మొత్తం టాప్ బాక్స్ వరకు బురద. బట్ వన్స్ ఆ రోడ్డు వదిలేసి డీవియేషన్ ఇటు తీసుకున్నాక మాత్రం
మస్తు ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పోయే రూట్ అయితే అమేజింగ్ తెలుసా. ఫారెస్ట్లో నుంచి యూ కెన్ ఈవెన్ సీ ద గూగుల్ మ్యాప్స్ రైట్, మొత్తం గ్రీన్ స్పేస్, కంప్లీట్ గ్రీన్ స్పేస్ ఏరియా మొత్తం. ఓకే, స్ట్రైట్ ఇట్లా 3 కిలోమీటర్స్ పోతే కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వస్తుంది. కానీ ఆ టెంపుల్ పోవాలంటే డ్రెస్ కోడ్ ఉంది. మన దగ్గర ఇప్పుడు ఆ డ్రెస్ లేదు. ప్లస్ మోర్ ఓవర్ మనం మొత్తం రైడింగ్ గేర్ మీద ఉన్నాం. అంతా ఇప్పి చేసి పోయే వరకు చాలా టైం టేకింగ్. అండ్ ఇప్పుడు కాదు, ఇక మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుందాం. సో లెట్స్ జస్ట్ స్టిక్ టు ద ఒరిజినల్ ప్లాన్. డైరెక్ట్ బిస్లే ఘాట్ వ్యూ పాయింట్కి పోదాం. చలో, ఇక్కడ రైట్ తీసుకుని ఇంకా ఈ రోడ్ మొత్తం రిస్కీ అయ్యగా ఎక్దమ్ చిన్న రోడ్. అండ్ కెన్ యూ సీ దోస్ మౌంటైన్స్? we need to climb those mountains now, the Western Ghats. So కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ జంక్షన్ నుంచి బిస్లే ఘాట్ పాయింట్ వచ్చి సమ్వేర్ అరౌండ్ లైక్ హౌ మచ్ 21 కిలోమీటర్స్ ఏమో ఉంది. లెట్స్ గో. ఈ ఏరియాలో బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయి తెలుసా, కుప్పలు తెప్పలు పడున్నాయి. అఫ్కోర్స్ కెమెరాలో క్యాప్చర్ కాదు, కాకపోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇట్లా బండి పోతుంటే బండి చుట్టూ లేస్తున్నాయి. ఓ దిస్ ఈజ్ లైక్ ప్రాపర్ డీప్ జంగల్. జస్ట్ టేక్ అ లుక్ ఎట్ ఇట్ డూడ్. అండ్ చిన్న వాటర్ ఫాల్, హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. వెరీ స్మాల్. అండ్ వెదర్ కూడా ఇట్స్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఎలివేషన్ కూడా గెయిన్ చేస్తున్నాం. మ్యాప్ లా కనిపిస్తుంది కదా మీకు, కంప్లీట్ ఘాట్ రోడ్. ఓ లుక్ ఎట్ దిస్, ఇజంట్ దిస్ అమేజింగ్? అసలు ఈ బ్రిడ్జ్ లొకేషన్ ప్యూర్ సరైన లొకేషన్ ఇదైతే. To do. I got nothing else to do. జనరల్గా సెక్లూడెడ్ ప్లేస్ అంటారు కదా, ఇది సెక్లూడెడ్ రోడ్. అసలు ఎవ్వరూ లేరు, నీకు నువ్వే ఉంటావు అంతే ఈ రోడ్ మీద. యు ఆర్ ద కింగ్ ఆఫ్ దిస్ రోడ్ అనుకో ఫర్ అ మూమెంట్. అంత ఐసోలేటెడ్ ఉంది. నో వన్, లిటరలీ దర్ ఇస్ నో వన్. అండ్ ఎలివేషన్ మంచిగా గెయిన్ అయినాం. వెదర్ కూడా సెట్ ఉంది ఇప్పుడు. ఈవెన్ విత్ ద రైడింగ్ గేర్ ఐ కెన్ ఫీల్ ద చిల్స్. దేర్ యు గో, టాప్ ఆఫ్ ద మౌంటైన్. మొత్తం ఘాట్ సెక్షన్ ఎక్కి నౌ వీఆర్ ఆన్ ద టాప్. సీ దోస్ వెస్టర్న్ ఘాట్. చలో, ఇదే బిస్లే వ్యూ పాయింట్. ఇక్కడ బండి పెట్టి లోపల పోవాలి. ఎంత లోపలికి అనేది నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ కుకే సుబ్రహ్మణ్య టెంపుల్ పోయే టైం ఉండే, చెప్పినా కదా, ఆ డ్రెస్ కోడ్ నా దగ్గర లేదు. ప్లస్ ఈ రైడింగ్ గేర్ అంతా ఇప్పి ఒక దగ్గర పెట్టడానికి కూడా జాగలేదు. సో మేబీ సమ్ అదర్ టైం. బట్ ఇప్పుడు బిస్లే వ్యూ పాయింట్కి వచ్చినాం. అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా బీ, బట్ చెట్ల సందులకి వెళ్ళైతే ఐ గెట్ టు సీ ద మౌంటైన్ వ్యూస్. సో ఇదే బిస్లే ఘాట్ వ్యూ పాయింట్. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. Look into my eyes, feel the love intensify, blow like dynamite. Give it all to. అసలు ఆడ పైన బ్లాక్ చేసే పరిస్థితే లేదు. ఎందుకు తెలుసా, ఆడ మొత్తం లైక్ 80 to 90 km/h స్పీడ్ వస్తుంది విండ్ బ్లాస్ట్. ఇంకా
ఇంకా అసలు ఆ టైంలో వీడియో రికార్డ్ చేసి ఏం కూడా రికార్డ్ కాదు. అదే ఇక్కడ కూడా నాకు డౌట్ ఇక్కడ కూడా ఎయిర్ బాగానే ఉంది. సో మీరు సకలేష్పుర వస్తే బిస్లే ఘాట్ వ్యూ యాడ్ చేసుకోండి, బికాజ్ ఇట్స్ వర్త్ ఇట్, డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ లోకల్గా ఉండే అంటే నియర్ బై విలేజెస్ అండ్ టౌన్స్లో ఉండే యంగ్ కపుల్స్కి ఇది అడ్డా అయిపోయింది. నేనేమంటున్నాను మీకు అర్థమైంది కదా. యా, వీళ్ళకి అసలు ఏడ వదులుతలేరు భయ్యా. ఈ అమ్మ ఓయో మొత్తము కపుల్ ఫ్రెండ్లీ అని పెట్టినా కూడా ఈ ప్లేసెస్ని కూడా వదిలిపెడతలేరు. మాకు అన్నీ కావాలంటే ఎట్లా రా భయ్, అన్నీ కావాలంటే. సో ఆ బిస్లే వ్యూ పాయింట్కి ఇంకా ప్రాపర్ వింటర్లో వచ్చిరంటే ఆడ మీకు చలి పీక్స్లో ఉంటుంది. ఆ గాలికి ఆ చలికి అసలు ఎక్కువసేపు ఉండలేరు ఆడ, కానీ డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ దట్ ప్లేస్. సో ఇప్పుడు నెక్స్ట్ సకలేష్పూర్లో హోమ్ స్టే బుక్ చేసిన. యాక్చువల్లీ కొంచెం సెక్లూడెడ్ లొకేషన్ ఉందేమో అనుకొని చేసిన, అడిగి పోతగానే తెలియదు హౌ పీస్ఫుల్ దట్ ప్లేస్ ఈస్. హోమ్ స్టే నేమ్ వచ్చి దొడ్డమా అనే హోమ్ స్టే. ఇలా పేర్లు కొంచెం అలాగ ఉంటాయి. సో దొడ్డమా అనే హోమ్ స్టేకి పోతున్నా. అండ్ పోయి ఫస్ట్ ఈ రైడింగ్ గేర్ అంతా ఇప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని సకలేష్పూర్లో ఇంకో ప్లేస్ ఉంది, ఆడికి పోదాం. ఈ విలేజ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. ఆహా, ఇట్లాంటి ఇల్లులు చూసినప్పుడు అయితే మనకెందుకు ఇట్లాంటివి లేవని. ఈ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే నిజంగా ఆగం చేస్తుంది. ఓ దగ్గర స్ట్రైట్ పోయేది ఇక్కడ లెఫ్ట్ చూపించింది, తీరా చూస్తే ఏంటంటే ఇది సిగ్నల్ పోయి స్ట్రక్ అయిపోయింది మ్యాప్స్. మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ అండ్ స్పైస్ ప్లాంటేషన్స్. సకలేష్పూర్ ఇస్ నోన్ ఫర్ దిస్ కాఫీ అండ్ స్పైస్ ప్లాంటేషన్స్. ఓ పెద్ద తెలివి తక్కువ పని ఏం చేసిన అంటే, నేను బుక్ చేసిన హోమ్ స్టే సకలేష్పురకి ఎంత దూరం ఉందని చూసుకోకుండా బుక్ చేసిన. దట్ వన్ ఇస్ కాస్టింగ్ మీ అ లాట్. కాస్టింగ్ అంటే ప్రైస్ కాదు, నా టైమ్ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. సకలేష్పురకి అది 44 కిలోమీటర్స్ దూరం ఉంది హోమ్ స్టే, కానీ వాడు ప్రాపర్టీలో మెన్షన్ చేసినప్పుడు దొడ్డమానే హోమ్ స్టే సకలేష్పుర అని రాసిండు. నేను యూజువల్ ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేస్తా, కానీ నిన్న ఏదో హడావుడిలో చెక్ చేయకుండా బుక్ చేసేసిన. దరిద్రుడు ఎవడన్నా 44 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దానికి సకలేష్పుర అని పెట్టుకుంటాడా? సో నేను సకలేష్పుర దగ్గరనే కదా అని చెప్పి నేను సకలేష్పురకు మ్యాప్ పెట్టుకొని వస్తూనే ఉన్నా. అది తీరా చూస్తే ఎన్నో ఉంది, ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. ఇప్పుడు అది క్యాన్సిల్ చేయడానికి చూసిన, క్యాన్సిల్ కాదు ఇక, వేస్ట్ ఎందుకు ఇక దండగా పైసలు దండగా అని చెప్పి పోయి ఆడనే స్టే చేస్తాయి. ఇక ఏం చేస్తాం, అట్లీస్ట్ ఏదో ఒక రిమోట్ లొకేషన్లో స్టే చేసిన ఫీలింగ్ వస్తుంది అంతే తప్పిస్తే సకలేష్పురకు దగ్గర అయితే కాదు ఇది. యాక్చువల్గా ఏంది, ఫ్రెష్ అప్ అయ్యి సకలేష్పుర ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇక ఎక్స్ప్లోరేషన్ కాదు కదా, ఏం కూడా కాదు, పోయి పండుడే అంతే. ఇక ఫుల్ ఆకలి అవుతుంది. ఈ ఏరియాలో పెద్ద ఆప్షన్లు కూడా ఏం లేవు దారిలో. సో ఏదో చిన్నది అనిపించింది, ఆగిన కానిచ్చేద్దాం ఇక ఈ రోజుకి ఎట్లా. సో డౌట్ఫుల్గా పోయినా ఈ ప్లేస్కి, లైక్ రిమోట్ లొకేషన్, చిన్న విలేజ్, చిన్న హోటల్, ఎట్లుంటుందో ఏందో అనుకున్నా. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. మంచి హోమ్ ఫుడ్ బై, లోకల్ స్టైల్, అది కూడా ఇంట్లో తిన్నట్టే ఉండే, వితౌట్ ఆల్ దోస్ మసాలాస్ అండ్ స్టఫ్ లైక్ దాట్. నీట్, సింపుల్, వెరీ నైస్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను ఇంతకుముందు ఇక్కడ దాకా వచ్చిన, ఈ GPS ఏమో హ్యాంగ్ అయిపోయింది, అది ఏం లైవ్ లొకేషన్ చూపిస్తలేదు ఏందా అని చెప్పి అడిగిన. లోకల్స్ని అడిగితే సకలేష్పుర ఎట్లా పోవాలంటే వాళ్ళు వెనక పోమన్నా. నేను వెనకాల ఎక్కడికో పోయి అప్పుడు రియలైజ్ అయినా అసలు ఈ హోమ్ స్టే ఎక్కడ ఉంది, సకలేష్పుర దగ్గర ఉందా దూరం ఉందా అని చూస్తే అప్పుడు పిడి పడ్డది నాకు. నేను ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చిన, ఇక్కడ దాకా వచ్చి ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే సకలేష్పుర ఎట్లా పోవాలి వాళ్ళు వెనక పోమంటే నేను పిచ్చోన్నా వేస్ట్ చేసిన. ఒక గంటన్నర వేస్ట్ అయిపోయింది ఉత్తగా. ఇట్స్ ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. మంచిగా చిల్ అవుట్ చేసేద్దాం ఇప్పుడు, మొత్తం చిల్లు కొట్టుడే, ఇక అంతకు మించి చేసేది ఏం లేదు. To do. I got nothing else to do. ఓకే చలో, మన హోమ్ స్టే వచ్చేసింది. నెవర్దలెస్ ఇట్ ఈస్ ఇన్ అ గుడ్ లొకేషన్ ఫర్ ష్యూర్. యా, దిస్ ఈజ్ ద హోమ్ స్టే వి ఆర్ గోనా స్టే టుడే నైట్. ఓకే, up and
ఈ హోమ్ స్టే చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ సెరీన్ లొకేషన్లో ఉంది. జస్ట్ కాఫీ ఎస్టేట్స్ కానుకొనే. అండ్ చూస్తున్నారు కదా మొత్తం కాఫీ ఎస్టేట్ అండ్ స్పైస్ ప్లాంటేషన్. వావ్, అసలు నేను మాట్లాడడం బంద్ చేస్తే ఏం కూడా వినిపిస్తలేవు. జస్ట్ ద బర్డ్స్, ఇన్సెక్ట్స్, అంతే. అంతకుమించి ఇంకేం వినిపిస్తలేవు. ఇక్కడ వాక్ వేస్తుంటే ఫీలే వేరుంది భయ్. ఇంత పీస్ఫుల్ లొకేషన్లా. As you know, Sakleshpur is known for its spice and coffee plantations. It is also known for land of cobras. Yeah, ఇక్కడ కింగ్ కోబ్రాస్కి ఇది మంచి స్పాట్ అంట సకలేష్పుర. ఈ జోన్లో మొత్తం చాలా ఉంటాయంట ఇక్కడ. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఇట్లా బుషెస్ కనిపించినాయి కదా, వాటి మధ్య దూరి ఫోటోలు దిగుదామన్న థాట్ పెట్టుకోకండి. బికాజ్ చెప్పలేం, ప్రతిసారి లక్ మన ఫేవర్ చేయదు కదా. ఆల్వేస్ బీ కేర్ఫుల్. అండ్ ఇది మన హోమ్ స్టే అండ్ అది కాఫీ ప్లాంటేషన్. అప్పుడెప్పుడు 2014లో మా కల్లు కంపౌండ్ గ్యాంగ్ అంతా కలిసి కూర్గ్లో ఇట్లా కాఫీ ఎస్టేట్స్ మధ్యలో స్టే చేసినాం. మంచిగా అప్పుడు మార్నింగ్ వాక్ అండ్ ఈవినింగ్ వాక్స్ చేసి ఉండే. మళ్ళీ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత నేను మళ్ళీ కాఫీ ప్లాంటేషన్స్లో మంచి ఇట్లా ఈవినింగ్ వాక్ వేస్తున్నా. మధ్యలో కూర్గు పోయినా కానీ మొత్తం బైక్ పైనే తిరిగిన, ఇట్లా నడవడం చేయడం ఇట్లా కాలేదు. ఐఎమ్ లవింగ్ దిస్. సో మీరు కూర్గ్, సకలేష్పూర్, చిక్మగళూరు ఇట్లాంటి కాఫీ ప్లాంటేషన్ ఏరియాస్కి వస్తే లేదా టీ ప్లాంటేషన్ ఏరియాస్కి పోతే ట్రై టు స్టే ఇన్ దీస్ ఫార్మ్ స్టేస్. చాలా సెరెన్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నైట్ చాలా హ్యాపీ మూడ్లో నిద్రపోతాం. ఎర్లీ మార్నింగ్ చాలా పాజిటివ్గా లేస్తాం బికాస్ ఆఫ్ దిస్ బర్డ్స్ అండ్ ద నేచర్ సరౌండింగ్ యూ. అండ్ వావ్, ఐ హోప్ రేపు మార్నింగ్ కూడా ఇట్లనే ఉంటుంది. ఎట్లయినా లేట్గానే స్టార్ట్ అవుతా. సో లెట్స్ ఎంజాయ్ ద నేచర్. ఇక్కడ ఇంకో నిమ్మలం ఏంటంటే నెట్వర్క్ కూడా లేదు. ఈ లొల్లి పంచాయతీ ఉండదు, మెసేజ్లు, కాల్స్ అన్నీ ఉండవు. కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే రేపు పోయే డెస్టినేషన్కి స్టే బుక్ చేయాలా. సో దానికైతే నెట్వర్క్ 0. సో రేపు మార్నింగ్ సకలేష్పూర్ టౌన్కి పోయినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అప్పుడు బుక్ చేసేస్తే సరిపోతుంది. ఇది ఆ ఊర్లోకి వెళ్ళి ఏందో నన్ను చూసుకుంటూ వచ్చింది ఇది. హలో, హై, వాట్సాప్ బాయ్. కింద ఉంది అది చిన్నది. సో నా హోమ్ స్టేలో ఈరోజు డిన్నర్ వెజ్ కర్రీస్, ఇది ఎగ్ అనుకుంటా అండ్ చపాతి. అండ్ ఎంత సైలెంట్గా ఉంది, ఐ కెన్ ఈవెన్ హియర్ ద వాచ్ నాయిస్. ప్రాపర్ మీల్ టైప్ డిన్నర్ ప్రిపేర్ చేసారు. కాకపోతే చెప్పాలి, ముందే చెప్పాలి, లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేయండి, బయటకి ఏం పోతలేదండి, ప్రిపేర్ చేస్తారు. దీనికి నీకు బిస్కెట్లు కూడా లేవు నా దగ్గర, ఏమో ఒకటే అడుగుతుంది. మంచి హోమ్ స్టైల్ హోమ్ డిన్నర్ తినేసి ఇక కొంచెం అరగదీయాలి కదా. సో ఈ చీకట్లో కొంచెం వాకింగ్ చేస్తున్నా. And that's the homestay I'm staying. So that's it for the video, guys. Catch you guys in the next one. Bye bye.